20లోండి ఏం చూసుకొచ్చామంటే ఇప్పుడు సకామ భక్తి అనే దాన్ని బట్టి చూసుకొచ్చాము. సకామ భక్తి, నిష్కామ భక్తి, ఆప్త కామ భక్తి అటానికి 3 చూసాము. ఈ సకామ భక్తినుடைய ప్లస్ పాయింట్స్ ఏమి, అది దాని నుంచి ఏమి సకామ భక్తి ఆర్తి అర్థార్తి అటానికి ఉండే ఆ భక్తులు కామంతోని ఆశతోని దేవుణ్ణి ఒక సాధనంగా యూజ్ చేసి, ఒక మీన్స్ గా యూజ్ చేసి, ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడిని యూజ్ చేసి మనకు తేవైన వాళ్ళకు తేవైన దీన్ని వాళ్ళతో భక్తితో అడిగి దాన్ని అడంజుతున్నారు అనేదే ఇక్కడ సకామ భక్తి. వాళ్ళు వచ్చి అట్ట ఉంటే వాళ్ళకి వచ్చి స్పిరిచువల్ గా ఆన్మీకంగా ఒక వీழ்దల్ అనేది ఉండదు. దేనించి అంటే వాళ్ళు దేవుణ్ణి మొక్కుతానే ఉంటారు, శుద్ధంగా మొక్కకుండా లేదు. దాని నుంచి దేవుడు ఒకటి ఉన్నాడు అనే ఆ ఎన్నం ఉంది వాళ్ళకి. ఆ ఎన్నంతో మొక్కే దానించి వాళ్ళు కూడా నాకు నావుடைய భక్తర్లే అటానిసి భగవాన్ చెప్పినారు. వాళ్ళకి నేను వాళ్ళుடைய శ్రద్ధని నేను బలపడితేనే, వాళ్ళు ఏం అడిగారో దాన్ని ఇచ్చి వాళ్ళుடைய శ్రద్ధని నేను బలపడితేనే ఆ పలాన్ని పూరం నేనే ఆ దేవత మూలంగా ఇచ్చేను అటానిసిందా చెప్పినారు. దాన్ని చూసాము. అనగా దానిలో వచ్చి ఆ ఇచ్చే ఆ పలన్లు పూరం ఎట్టా ఉంది, అది వచ్చి అంతవత్ అనేప్పటికి అది వచ్చి అழிவுக்கு உட்பட்டதுగా ఉంది. అది వచ్చి நிறைவுని முழுமையான நிறைவுని ఇయ్యదు. అది వచ్చి మనని అடிமைப்படுతుంది. దాని నుంచి చేసే ముయற்சி వచ్చి வீணே, அதாவது அது மெட்டீரியலிஸ்டிக் గా தவளை பொருள் தாவளுக்கு ఉండే தவிர ఆ ముழுமையான సంతోషం పాదుగాపు ఎది మన నిరతిశయ సుఖం అటన్స్ ఏం చెప్పేమో అత్యంత దుఃఖ నివృత్తి దేని చెప్పేమో అది మనకు తవలదు అనేదాన్ని ఇక్కడ మన పురించుకోలే. ఇది వచ్చి అழிவுకు ఉట్పట్టేదిగా ఉండే ఆ బలనే తగులుతుందే తవర పెర్మనెంట్ గా నిరంతరంగా ఉండే ఒక సంతోషాన్ని ఇది వచ్చి ఇయ్యదు. అటు అనేప్పుడు ఏం చెయ్యాలి, அடுத்த దానికి ఏమి ఇది అనేప్పుడు పరాభక్తి, పరా ప్రకృతిని మనం మొక్కాలి. అపరా ప్రకృతిని సార్ந்து ఉండేదానించే ఈ ప్రచనలు పూర్వం దానించి పరాప్రకృతి అంటే ఆ సచ్చిత్ ఆనంద ఆ స్వరూపంగా చిదానంద స్వరూపంగా ఉండే ఆ బ్రహ్మంలో మనసుని ఆ చైతన్యంగానే మనని ఎంచేపటికే దీనిలోండి మన విడుబడుతూ అనేది ఇంతాని మనం చూసాము. ఇది వచ్చి మన మొదటనేని 5వ శ్లోకాల్లో దీనేని జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్, అదే అన్ని అధిష్టానంగా ఉండుకుని అన్నిని తాంగుతుంది ఆ పరా ప్రకృతియే అనేది అంతా మనం చూసాము. దాని మనసులో పెట్టుగా ఆ ఇన్ఫైనైట్ గోల్ అది వచ్చి వரையறைக்கு ఉట్పట్టాத ఆ తన్మై ఉండే ఆ నిర్గుణంగా ఉండే ఆ బ్రహ్మణ్ణి మన మనసులో ఎంచాలే. ఈ ఈశ్వరన్ దీని మన జగత్ దీనింతా మనం ఎంచినా ఉంటే దానిలో వచ్చి దాని ఎంచి మన செயல்கள் చేసేప్పుడు భక్తి చేసేప్పుడు అది వచ్చి ముழுமைగా ఉండదు అనేదాన్ని మన చూసుకునే వచ్చేము. ఆ ఫలం వచ్చి అంతవత్తుగానే ఉంది అనగా ఆ దోరు ఈ పరంపొరుల్ని మొక్కేరో ఈశ్వరుణ్ణి మొక్కేరో అప్పుడే వాళ్ళు వచ్చి దాన్ని అడంజుతురు అనేదాన్ని దాన్ని 23లో చూసాము. 24లో ఆ పరా ప్రకృతినుடைய నేచర్ ఏమి, లక్షణం ఏమి అనేదాన్ని 24, 25, 26లో చూసినాము. 24, 25 ఎరుకునే చూస్తాము. దానిలో వచ్చి అవ్యక్తం, పరంభావం, అవ్యయం, అనుత్తమం అటనిసి 4 వార్తల్ని చూసాము. ఈ 4నేని ఆ పరా ప్రకృతినుடைய లక్షణంగా చూసాము. దానిలో అవ్యక్తం అనేప్పటికీ అది వచ్చి வெளி தோற்றத்துக்கு வராதது, మనవుடைய ఇంద్రియాలకు అది తెలాదు. అది వచ్చి స్వరూప ప్రకాశంగా ఉండదు, స్వరూపంగానే ఉంది, స్వప్రకాశంగా ఉంది. తననే దాన్ని வெளிப்படுத்துకునే తవర దాన్ని வெளிப்படுத்துందుకు ఇంకొకటిని సార్ந்தది ఉండేది లేదు. దృక్ అదాவது సబ్జెక్ట్ గా పార్పవన్గా అది ఉంది, సాక్షి స్వరూపంగా అది ఉంది అనేదంట మన చూసాము. అనగా ఈ పరంభావం అనేప్పుడు
ఆ నిర్గుణ స్వరూపంగానే అది మేలాన భావంగా అది ఉంది. అవ్యయం అనేప్పటికి ఎది వికారం మారుదల ఎదిని లేనిది. అనుత్తమం అనేప్పటికి దానికి కంపేర్ చేసేట్టుగా ఎదినే లేదు. అది అన్నిటినా మేలాన ఉత్తమంగా ఉయర్ந்ததுగా అది ఉంది, నిరతిశయంగా ఉంది. దీనికోసం మనసు వచ్చి ఏంగుకుంటా ఉండదు. అదిగానే అది అవిసిందానిచ్చి అపూర్ణత్వాన్ని అది ఆ నిరై నిలైలోనే ఉండేదానిచ్చి దానికి నా బైగా ఒకటి ఉంది, నాకు అది కావలే అటానిసిందా మనసు ఏంగదు. దల్లో అటనేని ఎట గులాబ్ జాన్ ఊరి దల్లోనేని ఇదవి ఉందో అది మరి ఇది దల్లోనేని తన్మయంగానే అది అవితుంది అనేది మన చూసాం. ఇప్పుడు அடுத்து 25లో దీనికి ఏమి దేనించి ఇది పற்றி తెలాల, అదాదు ఇటంతా ఉండే నా లక్షణాలంతా ఇట్ట ఉండప్పుడు దేనించి నన్ను శరణడంచేది లేదు వీళ్ళందరూ అట అనేప్పటికి వాళ్ళు ఆ లక్షణాన్ని వాళ్ళు పురించుకోలా, అరించుకోలా. నా అభిజానాంతి వాళ్ళు వచ్చి అబుద్ధయ, వాళ్ళు వచ్చి వివేకం లేదు వాళ్ళకి, క్లియరా పిరిచి పురించుకునే ఆ తన్మై లేని దానిచ్చి వాళ్ళు వచ్చి దీనింత నావుడయ్య ఈ నేచర్ ని ఇయల్బుని వాళ్ళు పురించుకోలా అట అని చెప్పినారు 24లో. అనక 25లో ఆ ఏది వచ్చి మనని కవర్స్ ఈ அறியாமைకి ఏం కారణం అట అని చూసేప్పటికి అది వచ్చి ఈ యోగ మాయయా అట అని చెప్పారు. యోగ మాయా సమావృత, ఈ మాయయే దాన్ని మూసితుంది అనే దాన్ని చూసాము. దీని ముందాటి 13వ శ్లోకాల ఈ దిల్లోనేని 13వ శ్లోకాలు ఏం చూసాము, హలో త్రిభిహి గుణమయైహి భావైహి ఏభిహి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేద్య పరం అవ్యయం. ఇక్కడ వచ్చి నిర్గుణ చైతన్యాన్ని పற்றி చెప్పారు. గుణంగలట్ర ఆ బ్రహ్మాన్ని పற்றி చెప్పినారు. ఆ బ్రహ్మాన్ని వచ్చి ఇది వచ్చి 3 గుణాలు వచ్చి మరచితుంది. దాని నుంచి మాది వివేక అరివుని ఎళంది వాడొచ్చి దీన్ని పురించుకునేది లేదు, నన్ను పురించుకునే లేదు అట అనేసి నిర్గుణ బ్రహ్మాన్ని పற்றி ఇక్కడ చెప్పినారు 13వ శ్లోకాల్లో. ఇప్పుడు వచ్చి సగుణ బ్రహ్మాన్ని చెప్పారు. ఈశ్వరన్ గా అంటే మాయా సహిత ఆ ఈశ్వరన్, మాయా సహిత బ్రహ్మన్ గా ఉండే ఆ ఈశ్వరన్ని పற்றி ఇక్కడ ఈ శ్లోకాల చెప్పారు. దానిని ఈ మాయ నుంచి వాళ్ళు తెలుసుకునే లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఆ యోగ మాయా సమావృత, ఆ ముగ్గుణలుடைய சேர்க்கைగా ఉండే ఆ మాయ నుంచి దాన్ని బట్టి అన్నిని మరచేదాని ఉలక పూరాని మరచేదానించి నన్ను వాడికి తెలివిగా తెలిసేది లేదు. సగుణ బ్రహ్మాన్ని కూడా క్లియర్ వండి పురించుకునేది లేదు అనేదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఈశ్వరుణ్ణి కూడా ఇష్ట దేవతని కూడా ముழுமைగా పురించుకునే చిన్న చిన్న దేవుళ్ళే పట్టుకు తొంగు ఉంటా ఉండే తవర ఆ ఈశ్వరన్ సర్వజ్ఞంగా ఉండే అన్నికి అధిష్టానంగా ఉండేది నిర్గుణ బ్రహ్మం. అనగా మనకు రోగ అంతర్యామిగా ఉంటే అంతర్యామిగా ఉండేది వచ్చి ఈశ్వరన్. దీని కూడా మన మాయా సహిత ఆ బ్రహ్మాని కూడా మన తెలుసుకునేది లేదు. ఈ రెండుకు ఏం వ్యత్యాసం అనేదాన్ని 26వ శ్లోకంలో చెప్పారు. అదావదు దీన్ని ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్తే అనకు మన 26వ శ్లోకం చూద్దాం. అదావదు వ్యష్టి జీవక తని మనిదన్ అనే జీవన్ అటాన్ని ఉండండి. వాండొచ్చి అల్పజ్ఞన్, వాండికి వచ్చి కొంచెమే తెలుసునే అన్ని. ఇప్పుడు మనం ఉంటాము అంటే ఈ దేహంతో కూడిన నన్ను నేను జీవన్ అట అనేసి నేర్చుకుంటున్నా. ఆ జీవన్కి వచ్చి ఏం తెలుసును అట అని యోசிచేప్పుడు నాకు కొంచెమే తెలుసును. అన్నిని ఈ ఉలకాలో ఉండే అన్నిని నేను తెలుసుకునేది లేదు, అల్పజ్ఞనే నేనే తవర. అదే దానికింత ఉదాహరణ చూసాము. ఇక ఈ కడల్ మనల్ ఉంది అంటే దానిలో ఒక చిన్న తుకళ్ళ అలవు కూడా మనకు తెలాలా అనేదే అక్కడ
ఈ ఉలగాల ఎన్నో విషయాలు ఉంది. ఆ ఎన్నో విషయాలని పற்றி ఎందరో ఎన్నో రాసిండారు. అన్ని పற்றிய அறிவு మనకు లేదు. అదే దాని నుంచి మన అల్పజ్ఞన్ అటనిసి మనని చెప్పేము. అదావదు ఈ నాలెడ్జ్ అనేది జ్ఞానం వచ్చి రెండు వగైగా ఉంది. ఒకటి వచ్చి సామాన్య జ్ఞానం, ఇంకోటి విశేష జ్ఞానం. సామాన్య జ్ఞానం అనేది ఏమి అంటే ఈ సచ్చిత్ ఆనంద స్వరూపం అనేదే సామాన్య జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సచ్చిత్ ఆనంద ఆత్మ, ఇది రెండు ఒకటే అనేది మనం ఏற்கனவே చూసింటాము. ఈ రెండు నేను ఇది ఈ బ్రహ్మం ఆత్మ అనేది అన్ని దాని పற்றி அறிவு ఉంది. ఆ జ్ఞాననే సామాన్య జ్ఞానం. నేమొచ్చి ఈ ఒళ్ళు లేదు, జీవన్ లేదు, నేమొచ్చి ఈ ఆత్మ అనే దాని బ్రహ్మం అన్నిలో ఉండే నీకమర నెరంజు ఉండే ఆ బ్రహ్మం నేను అట అనేసి నేను పురుజుకుంటాను. ఇదే వచ్చి సామాన్య జ్ఞానం. విశేష జ్ఞానం అంటే అన్ని వేరే వేరే విషయాలు ఉంది. ఇప్పుడు ఈశ్వరన్ వచ్చి సర్వజ్ఞన్, ఆమ్ని ప్రెసెంట్, ఆమ్ని వాటికి వచ్చి అన్నిని పற்றி సర్వజ్ఞాన్, అన్నిని పற்றி వాటికి తెలుసును. అట్టనేప్పుడు అన్నిలో ఉన్నాండు అన్నిని పற்றி వాటికి తెలుసును. అన్నిలోని వాంటే ఉన్నాండు అన్నిని పற்றி వాటికి తెలుసును. విశేషంగానే తెలుసును. ఒక్కొక్క జీవనని ఎట్టా ఉన్నాడు వాటికి పక్కువని తగ్గట్టు ఏం పళ్ళని ఇయ్యాల అన్నినేని ఈశ్వరునికి క్లియరా తెలుసును. దాని నుంచి వాడు సర్వజ్ఞన్. సర్వజ్ఞన్ అనేదాన్ని రెండు టైప్ లో చెప్పారు. ఒక సర్వజ్ఞన్ వచ్చి ఈశ్వరన్ అనేట అర్థపడతాల, ఇంకొక సర్వజ్ఞన్ వచ్చి ఆ ఉణర్వుగా సచ్చితానందంగా ఆ అధిష్టానంగా ఉండేప్పుడు అది సర్వజ్ఞన్. అది అన్ని ఉణర్వుగా ఉండి అన్నిని అది తెలుసుకుంటుంది. దానిని సర్వజ్ఞన్నే అంటారు. ఇక్కడ ఈ 26వ శ్లోకంలో మొదటి లైన్ లో వేద అహం అట అనేసి ఒక వార్త ఉంది. ఆ అహం అనే దానికి రెండు అర్థంని చెప్పారు. ఒకటి వచ్చి ఈశ్వర దృష్టిలో చూసేప్పుడు వాడు సర్వజ్ఞన్. அடுத்து వచ్చి బ్రహ్మ దృష్టిలో చూసేప్పుడు నేను వచ్చి సాక్షి. ఆ సాక్షిగా ఉండుకుని నేను అన్నిని తెలుసుకుంటున్నా. సాక్షి అనేప్పుడు ఆ అధిష్టానంగా నేను ఉండుకుని, అన్నిగా అధిష్టానంగా నేను ఉండుకుని అన్నినేని నాకు అధిష్టానంగా ఉండేదానికి అన్నిని పற்றி నాకు తెలుతుంది. అదాவது దానుடைய విశేషణం తెలియదు కాబట్టి దాని పற்றிய సామాన్య జ్ఞానం అనేది నాకు తెలుసును. అదాவது ఇప్పుడు తంగం ఉన్నందింట ఆ తంగం ఆభరణం చెప్పేమిగా ఆ సామాన్య జ్ఞానం అనేప్పుడు తంగం నీ పற்றி తెలుసుకునేదే సామాన్య జ్ఞానం. అన్ని ఈ ఆభరణాలు అన్ని తంగత్తాలు ఆనదు అటాని పురుజునేది వచ్చి సామాన్య జ్ఞానం. విశేష జ్ఞానం అనేప్పుడు ఒక్కొక్క ఆభరణని అది ఉంగరంగా ఉండొచ్చు, నెక్లెస్ గా ఉండొచ్చు, వేరే వేరే నెక్లెస్ గా ఉండొచ్చు, తల ఒడ్డియాను అనే విసనంగా అన్ని ఉరుపులో వేసే అన్ని ఆభరణాలు వేరే వేరే డిజైన్ లో అన్ని ఉండే. దాని పற்றி అన్నిని తనితనిగా తెలుసుకునేది వచ్చి విశేష జ్ఞానం. దానిని సర్వజ్ఞన్ అనేరు ఒక తావులో. దీనిని మన ఆ అధిష్టానం అట అనిసించేప్పుడు దానిని సర్వజ్ఞన్ని చెప్పచ్చు. దాని మన అధిష్టానం సాక్షి అట అనిసింత వార్తలు వేశారు. ఇప్పుడు మన ఈ రెండుని పற்றிய அறிவுని మనకు ఉండాల. ఇది లేని దానించే మనకు బాధరన్ ప్రచனை అనేది వస్తుంది. ఈ ఈశ్వరన్ సర్వజ్ఞన్ మన అల్పజ్ఞనే అనేదానిని మన పురుజుగలం. మనకు ఆ విశేష జ్ఞానం కండిపుగా అన్నిని పற்றி మన నుంచి తెలుసుకుంటూ వెళ్ళదు. నా వచ్చి అల్పజ్ఞనే, నాకు కొంచెమే పురుజుడు అంటే సామాన్య జ్ఞానాన్ని పற்றி మన క్లియరా తెలుసుకోవచ్చు. ఆ புரிதல் మనకు ఉండాలి. విశేష జ్ఞానం మనకు పురింజదు. మనకు ఈ సామాన్య జ్ఞానంగా ఉండే ఇది మనకు పురింజాల. సామాన్య జ్ఞానం అనేప్పుడు నేను ఆ బ్రహ్మం అనే దాన్ని నేను పురించుకోలే, అదే సామాన్య జ్ఞానం. ఇదే దీని వేరే తావులో వేరే మాది కూడా చెప్పుతురు. ఇక్కడ ఈ అర్థాన్ని మన ఎత్తుకోలే. సరే,
ఇప్పుడు శ్లోకం సుత వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. వేద అహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. அதாவது ஓ அர்ஜுனா, அர்ஜுனா தான் పిలిచి అని చెప్పారు. సమా మోట ఈ వార్త ఎత్తుకోవాలి. அத்தீதானி, அத்தீதானி கடந்தவை, அதாவது ஏற்கனவே கடந்து போய்விட்ட உயிர்களையும், அதாவது சச்சின அத்தீதானின்ட்டு இறந்த காலால உண்டின உயிர்கள். దాని పట్టియ అతీతాని అంటే సమ్ అతీతాని అనేప్పుడు అది వచ్చి ఏర్కనవే ఇరంద కాలంలో పాస్ట్ లో, అదావదు ఇప్పుడు లేదు, అది ముందర ఉండిన ఆ ఉయిர்கள் దాని పట్టి అనగా వర్తమానాని, వర్తమానం అంటే నికల్కాలలో ఉండే ఆ ఉయిர்கள். భవిష్యాని, భవిష్య అంటే ఇంకా రాబోయే ఉయిர்கள். భూతాని అనేదే ఉయిர்கள் అనే అర్థం. సమతీతాని భూతాని, వర్తమానాని భూతాని, భవిష్యాని భూతాని అట மாதிரி ఎత్తుకోవాలి. அதாவது ஏற்கனவே మన இறந்த கால ఉండిన ఆ భూతంగల్, భూతాని అంటే ఉయిరినంగల్. ఆ ఉయిరినాలు వర్తమాన అంటే ఇప్పుడు మనం ఉండేప్పుడుకేని మనతో సేరి ఏకపట్టదిని మన చూసేము ఆది అన్నిని, అది అన్నిని అనగా భవిష్యాన్ని అంటే ఇంకా మనకు వెనక వచ్చేది, లేకపోతే మనం ఉండప్పుడే ఇంకా ఇప్పుడు దాకా రాకుండా ఇంకా పుట్టి వచ్చే ఎన్నో ఉయిర్నాలు ఉంది, అది అది దాని అన్నిని అహం వేద, హే అర్జున నేను నాకు దాని అన్ని తెలుసును. వేద అంటే అరిగిరే, నేను దాని అన్నినేని, నేను నాకు అది అన్నినేని తెలుసును. మాం తు వేద న కశ్చన, కావంటే నన్ను, మాం అంటే ఎన్నై, తు తు అంటే మారాக ஆனால், ఎన్నై కశ్చన ఎవரும் వేద నా వేద அறிவதில்லை, నేను వచ్చి అన్నిని తెలుసుకుంటాను, కావంటే నన్ను ఒక్కరు తెలుసుకునేది లేదు. దేనించి ఈ మాయ నుంచి. మొదటి శ్లోకాలు చెప్పేదిగా ఆ మాయ మరచి ఉండేదానిచి ఆ త్రిగుణాలు వచ్చి, త్రిగుణ ఆ సత్వ రజస్ తమస్ ఆ మూడు గుణాల నుంచి ఆదిల్లోనే ప్రవృత్తి అవుతా ఉండారు ఉయిర్నాలు అన్నినేని. ఆ గుణాలని ప్రధానంగా పెట్టుకుని ఆ గుణాల్లోనేని செயல்கள்ని చేసుకుంటాని, లేకపోతే செயல் చెయ్యకుండా, లేకపోతే సత్వగుణాలు అట మారి ఆ దిల్లోనే వాళ్ళు ఉండారు. మార్చి మార్చి ముగ్గుణాల్లోనేని సత్వగుణం ఉన్నప్పుడు ఏం చేస్తారు, భక్తి భావంతో జపాలు చేసేది, యాగాలు చేసేది, అట్ట మారి వాళ్ళు ధ్యానం చేసేది, అట్ట మారి చెయ్యలన్నిని చేతా ఉండారు. అట్ట అనేప్పటికీ నన్ను వాళ్ళు తెలుసుకునేది లేదు, నేను అన్నిని తెలుసుకుంటా. ఇదే శ్లోకాన్ని మన 2వ అధ్యాయాల 12వ శ్లోకం కూడా చూసాము. అదావదు అన్ని అరసర్లు వీళ్ళు అందరినీ నాకు తెలిసిన వాళ్ళందరూ ఉండినారు, వాళ్ళు ముందర ఉండినారు, ఇప్పుడు ఉండారు, ఇంకాని ఉంట్రు. నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ నభవిష్యామహ సర్వే వయమ అదఃపరం అట అనేసి ఆ శ్లోకం మూలంగా చెప్పినారు. ముందర ఉండినారు, ఇప్పుడు ఉండేరు, వెనకాని ఉంట్రు, అన్ని నాకు తెలిసిన కాబట్టి నీకే అది తెలాలా అట అనేది అప్పుడు చెప్పినారు. అదే మరి ఈ ఇంకొక 4వ అధ్యాయాల్లోని అవతారం చెప్పేప్పటికి నేను నా మాయని నా వసాల పెట్టుకు నేను పుట్టేను అట అనేదానించి నాకు అన్ని నేని ఆ నా వసాల మాయ ఉండేదానించి నాకు అన్ని పట్రి అని క్లియర్ గా తెలుసు, కాబట్టి నీకు అది తెలాదు అనేదాన్ని
ఇక్కడ చెప్పారు కాబట్టి వీళ్ళు మెయిన్ గా కడేష్ట శంకరర్ చెప్పేప్పుడు ఏం చెప్పారంటే ఏదోరు నాతో శరణడంజి ఉండారో వాళ్ళుని నన్ను పెట్టి తెలుసుకుంటారు అంటే అట అనేసి ఆ ఉண்மை பொருள் నావుடைய తాత్పర్యాన్ని దోరు పురించుకోలేదో వాళ్ళు పురించుకోని దానిచ్చే వాళ్ళు నన్ను మొక్కంటున్నారు. లేకపోతే వాళ్ళు క్లియర్ వాళ్ళు పురించుకున్నారంటే ఆ నియమం ఆ ఆర్డర్లీనెస్ ని క్లియర్ గా వాళ్ళు తెలుసుకునేప్పుడు తెలివిగా బుద్ధిలో దాన్ని పురించుకునేప్పుడు ఆ భక్తి అనేది ఆటోమేటిక్ గా వచ్చును. ఇప్పుడు ఒకరుடைய ఒక మనిషి ఉండారు. ఆ మనిషితో మనకు ఒక మర్యాదై ఇదింతా ఎట్టా వచ్చును ఎప్పుడు వచ్చును వాళ్ళని పట్టియ గుణాதிశయాలు అన్ని మనకు పురించేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ పైగా ఒక మర్యాద అనేది మనకు రోగా ఉరువవుతుంది. అదే మాదిరియే ఈ దేవుడి పైగా ఆ భక్తి అనేది తనిగా నేను భజన చేయాలి భక్తి చేయాలి దాన్ని క్రియేట్ చేయాలి నా మనసు రోగా ఆ భక్తి భావాన్ని ఎత్తుకు రావాలే అటానిసింత నేను ముయర్చి చేసేదానించి ప్రయోజనమే లేదు. ముయర్చి చెయ్యాల లేదని చెప్పలా కాబట్టి దానితో సేరి దీని పట్టియ క్లియర్ మన తెలంగా ఆ జ్ఞానం మనకు ఒకరి పైగా అన్బు అనేది ఎప్పుడు వచ్చును వాళ్ళని బట్టి క్లియర్ గా పురించుకునేప్పుడు అన్బు అనేది ఇంత అధిగా రావాల్సిన భావం దాని వచ్చి ముయర్చి చేసి ఎత్తుకు వచ్చిందుకు వెళ్ళదు. ముయర్చి చేసి ఓరళవు కంటే ఎత్తుకు రావచ్చునే తవర అది కొంచెం గెల్లు ఉన్న కొంచెం గెల్లుతో సకా ఫోన్ కావంటే దీని పురించుకు మనం చేసినామంటే వాళ్ళ పైగా ఉండే అన్బు వచ్చి మారదు. అదే ఇక్కడ చెప్పారు ఆ భక్తి ఆ దేవుని పైగా వచ్చే ఆ భక్తి అనేది ఎప్పుడు వచ్చును అంటే ఆ ఆర్డర్ అన్ని నేని ఆర్డర్లీగా ఈ జగత్ ముడుసునేని ఎట్టా ఆర్డర్లీగా అన్ని నేని వర్క్ అవుతుంది ఆ ఆర్డర్లీనెస్ ఆ నియమంగా ఒక మురైగా ఎట్టా అన్ని నియతిపడి నడుతుంది ఆ నియతియుடைய నియమకంగా దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు దోరున్నారు ఆ ఈశ్వరనే. ఆ మాయా శక్తి మూలంగా వాడు దాన్ని అన్ని నేని చేసేడు అనేది పురించేప్పుడు మనకు ఆ దేవుడు అనే దీనిలో అది దేవుడు అనేప్పటికీ ఇష్ట దేవత ఒకటి ఎత్తుకోవాల్సింది లేదు. ఆ పరంపొరుల్ అన్ని సత్సిత్ ఆనందానికి కారణంగా ఉండే ఒక శక్తి మాబిరం శక్తి అనేదాని ఆ బ్రహ్మం దానికే బృహత్ అంటేనేని పెద్ద అని అర్థం. బ్రహ్మం అంటే అన్నిహినాని మేలానదుగా ఉండేది ఉయర్ந்ததுగా ఉండేది అది వచ్చి ఏ విధ వரையறைக்குని అది ఉట్పట్టదు లేదు అనే దానింత మన పురించుకోవాలి. అటువంటి ఒక దాని పట్టియే మన వచ్చి క్లియర్ గా పురింజంగా దానియుடைய ఆ జ్ఞానం మనకు తెలివి అవంగా ఆటోమేటిక్ గా దానిలో వచ్చి మనకు భక్తి అనేది ఆ అன்பு ఆ మేలాன అன்பு అనేది మనకు క్రియేట్ అవును ఉరువవుసును అదిగానే ఉరువవుసును మొట్ట ஞான தெளிவே మనకు కావాలనే తవర మనవుடைய ముయర్చి అనేది ఇదెల్లా ఉండాల మనతో ఉండే ఈ తప్పైన విషయాల్ని ఉడిసేదే మనవుடைய ముయర్చిగా ఉండాలనే తవర ఈ భక్తిని మన అన్పుని కూడించాల అనేది అదంతా చేసేందుకు వెళ్ళవద్దు. అది వచ్చి ఆటోమేటిక్ గా రావాల్సింది దాని ఆ జ్ఞాన తెలివి వచ్చేప్పుడు అది అదిగానే వచ్చును అనేదాన్ని మన పురించుకోవాలి. దాని ఇక్కడ చెప్పేది ఇప్పుడు ఆ ఉண்மை பொருள்ని వాడు அறிஞ்சுకునేప్పుడు ఆటోమేటిక్ గా వాడు నన్ను మొక్కిందుకు ఆరంభించును అనేదాన్ని చెప్పారు. రెండవది లైన్ లో కడేస్ట మాంతు వేద నకర్షణ అనే దీని మూలంగా చెప్పారు. ఇప్పుడు ఇంకోతరు సూత వేద అహం సమాతీతాని అహం నేను హే అర్జున మొదట హే అర్జున అనేది ఎత్తుకోలే హే అర్జున అహం నేను సమతీతాని వర్తమానాని భవిష్యాని చ భూతాని మనం ఈ భూతాని అనేదాన్ని ఒక్కొక్కటిలోని చేసుకోవాలని చూసాము. సమతీతాని అంటే ఆ ఇరంద కాలాల్లో ఉండేది, వర్తమానాన్ని అంటే నికల్గాలలో ఉండేది, భవిష్యాన్ని అంటే ఇంకా రాబోయే வருங்காலால ఉండే అన్ని ఉయిర్లాని పற்றி అహం వేద నేను తెలుసుకుంటా నేను బాగా నాకు తెలుసును కావంటే తూ ஆனால் மாறாக
మాం నన్ను కష్టన ఒక్కరు అరించుకునేది లేదు. దేనికోసం అరించుకునేది లేదు? ఆ యోగ మాయయ్య, ఆ యోగ మాయయ్య అనేది మరచి ఉండేదానించి నన్ను ఒక్కరు పురించుకునేది లేదు అనేదాని చెప్పారు. దీనిలో వచ్చి చిన్మయానంద ఒక అందమైన ఎగ్జాంపుల్ చెప్పిండారు అనేసి స్వామి చెప్పిండారు పరమార్థానంద. ఏమింటే ఒక అయ్యి వచ్చి బిడ్డని చేపట్టి రోడ్లో తొడపోతాండారు. పోయేప్పటికి అక్కడ వచ్చి ఒక దొంగని ఒక పోలీస్ వాడు చైన్ వేసి విలంగు వేసి వాడిని తొడపోతాడు. దేని అట అనేసి అడిగేంది బిడ్డ. అప్పుడు అయ్యే చెప్పారు వాడు ఒక దొంగ, వాడిని పర్తి రాకూడదే దాని నుంచి వాడికి విలంగు వేసి కట్టి ఎత్తుపోయారు అట అని చెప్పారు. అనగా ఇంకొక నాడు పోయేప్పటికి 2-3 పోలీసు చేరి ఒకే మనిషిని పట్టుకుపోయారు. దేనించి 2-3 పోయారు అనేప్పుడు వాడు వద్దు పెద్ద క్రిమినల్, వాడు ఇది చేసి తప్పించి పర్తి రాకూడదు అనే దానికోసం ఇంకా కొంచెం పాదుకాపు అనేది కావాల్సి ఉంది. వాడు ఒక్క మనిషి ఉంటామంటూ చాలదు, చిన్న దొంగలాకి ఒక్క పోలీస్ మ్యాన్ ఉన్న, పెద్ద దొంగ అనేప్పటికీ కూడా కొంచెం ప్రొటెక్షన్ అనేది పాదుకాపు అనేది వాడికి కావాల్సింది. వాడిని పట్టి ఎత్తుపోయేందుకు కూడా కొంచెం మనుషులు ఉండారు అట అనేసి చెప్పారు. దీనిలోండి వాడు ఏం పురించుకుంటున్నాడంటే బిడ్డ నిండా పోలీస్ మ్యాన్ ఉంటే వాడు పెద్ద క్రిమినల్, పెద్ద కుట్రవాళి అట అనేసి అని వాడుగా ఎంచుకుంటాడు. ఒకనాడు వాళ్ళ ఊరికి ప్రెసిడెంట్ వచ్చారు. ప్రెసిడెంట్ వచ్చేప్పుడు నిండా పోలీస్ వాళ్ళు రాగానే అయ్యా ఊసుండా పెద్ద కుట్రవాళి వచ్చేయండి, అక్కడ నిండా పోలీసు వాళ్ళంతా ఉండారు అట అని చెప్పింది. అప్పుడు అయ్యే చెప్పారు, ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ వచ్చి కంట్రోలర్, వాణ్ణి కట్టుపడితే వాళ్ళకి వచ్చి ఆ ప్రెసిడెంట్ ని చుట్టూకు పోలీసు ఉండారు అంటే ఈ ప్రెసిడెంట్ వచ్చి ఈ పోలీస్ వాళ్ళని కట్టుపడుతుందుకు వెళ్ళవును. అంతలోకి వాళ్ళు పోలీసుకున పెద్ద ఒక పదవిలో ఉండేవాళ్ళు అనేదాన్ని బిడరకు ఎత్తిసి పేరు. అదే మాదిరి ఈశ్వరాన్ని దేవుడు వచ్చి మాయకి కంట్రోలర్ గా ఉండారు. ఈ జీవన్ మన ఏమి జీవన్ వచ్చి ఎట్టా ఉన్నాండి, ఆ మాయ వచ్చి జీవన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ దొంగని ఎట్టా పోలీస్ మ్యాన్ కంట్రోల్ చేసారో అది మరి పోలీస్ మ్యాన్ ఉடைய వసాలో ఈ దొంగ అనేవాడు ఉన్నాడు. అదే ఇది ఈ ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ ఉடைய కంట్రోల్లో ఈ పోలీస్ మ్యాన్ అందరూ ఉండారు. అదే మరి మన దేవుడుடைய కంట్రోల్లోనే ఈ మాయ అన్ని ఉంది. దాని ఉடைய ఆదిని మన పురించుకుంది. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పిండారు. సరే, ఇప్పుడు ఈ సర్వజ్ఞ అల్పజ్ఞ అనేది దీని మూలంగా ఈ 24 నుండి 24, 25, 26 దీని మూలంగా పరాప్రకృతినుடைய లక్షణం ఏమి, అది వచ్చి మాయ ఉండేదానించి మాయలాల కవరపట్టు ఉండేదానించి మறைக்கப்பட்டு ఉండేదానించి అది వచ్చి మనకి పురించుకునేది కష్టం అనేదాన్ని చెప్పినారు. அடுத்து 27வது శ్లోకాలో ఈ జ్ఞానానికి ఏం తடைగా ఉంది అనేదాన్ని, ఈ ఉண்மை పొరుల్ని మనని அறிஞ்சிந்து உடாகண்ட தடுத்தேది எది అనేదాన్ని పట్రి చెప్పారు సూతాడి. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హే భరత, హే భారత, భరత కుర్లాలో పుట్టినవాండే. పరంతప అంటే ఎదిర్లాని అన్నిని ఎరిచేవాండే. తప అంటే ఎరిచేవాండే అని అర్థం. పరంతప అనేప్పుడు ఎదిర్లాని అన్నిని ఎరిచేవాండే. ఎరిచేవాండే అంటే ఏమి, వాళ్ళని అన్నిని పోర్లో చంపేవాండు అట అని అర్థం. సరే, ఇట అర్జునన్ని పిలిచి ఏం చెప్పారు, ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్చా ద్వేష సముత్తేన,
సంవుత్తేన అంటే బాగా ఉరువవుతుంది. ఏది ఇచ్చాని ద్వేషాని. ఇది బాగా మన నింద మాట 2வது అధ్యాయాలుండి 6வது అధ్యాయం దాకా ఈ విరుப்பு వెరుపుని పற்றி నింద చూసినాము. ఈ విరుப்பு వెరుపే అన్నికి కారణం అనేదాన్ని మన ఏర్కనవే చూసిండాము. దానే ఇక్కడ క్రివిని చెప్పారు. అది అంత ముఖ్యం అనే దానికోసం ఈ ఇచ్చా ద్వేషానించే ఇచ్చ అంటే విరుపు, ద్వేషం అంటే వెరుపు. ఈ రెండులో ఉండే సముత్తేనంటే దానిలో ఉండే ఉరువవుతుంది. ఆ ఉరువవే ద్వంద్వ మోహేన. ద్వంద్వ మోహం అంటే ద్వంద్వ అంటే రెట్టైகள். మనం ఏற்கனவே దీనిని చూసిండాము. ద్వంద్వ మోహేన అంటే ఈ రెట్టైలు, அதாவது இன்ப துன்பம், லாப நஷ்டம், మానం అవమానం అనిసిందా రెట్టైలు అన్నికి ఆపోజిట్ గా ఉంది. ఆ ఇరుమైகள் దిల్లో మనం మాట్లాడుకుంటున్నాము. మోహం ద్వంద్వ మోహేన అంటే ఈ రెట్టైలో వచ్చే ఆ మదిమయకం. అయ్యో ఇట్ట విసిందే అట్ట విసిందే దానిలో ఒక సంతోషం అనక దుఃఖం మార్చి మార్చి దిల్లో మాట్లాడుకుంటున్నాము. దేని నుంచి? ఈ విరుపు వెరుపు నుంచే ఈ ఇంబ తుంబాలు అన్నిని మనకు వస్తుంది అనేదాన్ని మన పురించుకోలే. ఈ కుళిర్ వెప్పం అన్ని అవుతుంది. దాని నుంచి వచ్చే ఇంబ తుంబం అది వచ్చి ఈ మనతో తొడర్బు అవంగా ఆ వాసనలు అనేది మనకు క్రియేట్ అయ్యేదానిచ్చి ఆ వాసనల నుంచి ఆ పలక దోషాన్నించి మన దల్లో ఆ సక్కరాలు మాట్టుకుంటున్నాము. విరుపు వెరుపు వచ్చి ఏవాళ ఆ మనసు వచ్చి ఏవాళ దేని పట్టు ఎంచుతుంది. ఒకటితో సంబంధపడదు. ఇప్పుడు ఏని ఇది నాకు విరుపాని ఇస్తుంది, ఇది వచ్చి వెరుపు, ఇది ఇన్బాని ఇయ్యలా, ఇది తున్బాని ఇస్తుంది అటానిసి ఆ గేఫ్గాలనే செயல்கள் పూరా మనలో నడుతా ఉంది. దాని మొదట మన కరెక్ట్ చేసింది చూడాలి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇది వచ్చి ఇప్పుడు నిన్న నేడు వచ్చేది లేదు. ఈ మోహం అనేది అన్ని సర్వభూతాన్ని సమ్మోహం. ఈ అన్ని ఉయిర్నాలుగుని ఈ సమ్మోహం అంటే మయకం, కుழப்பం. ఆ కుழப்பமானது సర్గే యాంతి పరంతప. సర్గే అంటే పుట్టేప్పుడు ఏని ఈ ఇయற்கை, అదావదు ఈ ప్రకృతి అనేది వచ్చేప్పటికేని, ఈ పடைப்பு అనేది వచ్చేప్పటికేని, అదావదు మన వచ్చి పుట్టేప్పటికేని పిరక్కం పొழுదే అటానిసి రాయాలి. సర్గే అనే దానికి అర్థం వచ్చి పుట్టేప్పటికేని, తోండ్రం పొழுదే అది వచ్చి ఉసురు వచ్చేప్పటికేని. దీని అన్ని ఈ మోహంతోనే సేరే అవుతుంది. మన దిల్లో కూడా అదావదు దిల్లో కఠోపనిషత్తులో ఒక శ్లోకనే ఉంది. ఈ దేవుడు వచ్చి అన్ని ఇంద్రియాలని బయట పోయేట్టుగానే పడచిండారు అటానిస్తా. పుట్టేప్పుడుగేని అది బయట విషయాలకే మొదట పోతుంది ఇంద్రియాలు. ఆనక కొంచెం కొంచెంగా దాన్ని పురించుకోంగా విచారం చేసి దాన్ని పట్టి క్లియర్ తెలివిగా పురించుకుంటేనే రోగముఖంగా మనస్సుని ఆ ధీరన్లు కొంచెం ఏదో కొంచెం ధీరర్లు మట్టునే ఉల్ముఖంగా దాన్ని మార్చిందుకు పழகேரு. కొదగురు అందరు బయటనే ఎన్నాళ్ళు పోతా ఉందే తవర, ఇన్బ తున్బ అనేదిల్లోనే మనసు పోతా ఉందే తవర అది వచ్చి దీనికి అప్పార్పట్టు ఆ సచ్చిత్ ఆనందంగా నే ఉండాను అనేదిల్లో ఎన్నం పొయ్యేదే లేదు అనేదానే ఇక్కడ చెప్పారు. అన్ని నేను పుట్టేప్పటికే ఆ మయకాన్ని అటంజితుంది అటనిసి ఆ ప్రచ్చనేని ఇక్కడ చెప్పారు. ఇంకొక సుత ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హే భారత, హే పరంతప, హే பாரத குலத்தில் உதித்தவனே అనగా ఎదిరిகளை అழிப்பவனே అట ఉండేవాండ అర్జున. ఈ ఇచ్చా ద్వేష సముత్తేన ఈ ఇచ్చా విరుப்பு వెరుப்பு దిల్లో ఉండి ఉరువాగే అదావదు దల్లోండి ఉరువాగే ద్వంద్వ మోహేన ఈ ద్వంద్వ అంటే ఇరుమై
మాన అవమాన విరుపు వెరుపు ఉండేదానిచే ఇక మాన అవమానం అవుతుంది అనగా కుళిర్ వెప్పం అనేది ఇంత పుంజుకుంటున్నాము, ఇన్బ తున్బం అనేది ఇంత అని నాకు విరుపు వెరుపు ఉండేదానిచే దాన్ని అన్నిని మన ఒక మనసులో ఒక దాని పట్టియ ఒక ఎన్నాళ్ళు అన్నినేని వద్ద క్రియేట్ అవ్వే దానికి కారణమే ఈ విరుపు వెరుపే. ఈ విరుపు వెరుపే లేకుండా ఉంటే ఒక విషయాల్లో మనకు విరుపుని లేదు అంటే మన దాని వచ్చి యథార్థంగా పురించుకుంటాం అంతే, వేరొకట్లా. ఇవాళ చలిగా ఉంది అంతే, ఆ తాటుతో అక్కడ ముడించింది. చలిగా ఉంటే మనం ఏం చేయాలి? సాక్స్ వేయాలనా? సాక్స్ వేసుకోలే. లేకపోతే ఇంకా కొంచెం వద్ద చలిగా ఉందా స్వెటర్ వేయాలనా? వేసుకోలే. వద్ద ఎండగా ఉందా దానికి మనకి ఏం చేయాలనో ఆ యథార్థానికి తగ్గట్టు దాన్ని చేసి ముడిచి రావాలి అంతే, దానితో ముడించింది ఆ విషయం. అట్ట లేకుండా మనం ఏం చేసేమంటే ఆవాళ్ళకు తగ్గట్టు ఆ క్షణాల్లో ఏమి నడుస్తా ఉందో దానికి ఉండే తీరుని ఆవాళ్ళ మన చేస్తా ఉంటే అక్కడ ప్రచన అనేది లేదు. మన మనసు ఏం చేస్తుంది అంటే ఒకటిని విరుపం ఆట అనేసి ఎత్తుకుని అది ఇంకా కావాలా దాని నోకియే పోతుంది. అట్ట లేకపోతే వెరుపు అయ్యో ఇది వద్దో నెంచింది అంటే దాని భూదాహారం చేసి ఆయన ఏం చేస్తుంది ఎన్నాన్ని భూదాహారం చేసేది మట్టులా భూదాహారం చేసుకుని ఆయనగా దాని అయ్యో ఇది వద్దో అని స్వేరించుతుంది. ఇది ఇంత ఉండకూడదు. మనకు ఒంట ఒక నొప్పి వస్తుంది అంటే దానికి ఏం తీర్వు అనే దాన్ని చూసి తీర్చుకున్నాముంటే దానికి ఏమి చెయ్యాలా అనే దాన్ని మనం చూసి చేసుకున్నాముంటే అది ఆటోమేటిక్ గా కూడా కొంచెం నొప్పి ఉంది అంటే దానికి ఏం తీర్వు అనేదో చూడాలి, కూడా కొంచెం రెస్ట్ తాళ్ళలో ఏం చెయ్యాలి అనే దాన్ని మనం చూసి చేసుకోలే. దాన్ని విడిచి నొప్పి అంటే దానికి ఏం ప్రయోజనం? దానికి ఒక ప్రయోజనం. అదే మరి దూరం నన్ను అవమానం చేస్తారు, నిందనే చేస్తారు అంటే వాళ్ళు తిట్టారే వాళ్ళు ఇట్టుండారే వీళ్ళు ఇట్టుండారే అట అనేసి వాళ్ళని తిరిగి మనసులో క్రిటిసిజంగా ఒక ఎన్నాళ్ళలో ఎదుర్మறை ఎన్నాళ్ళని మనకు రోగా ఉరువాకుంటా ఉండేముంటే దాని నుంచి శ్రమ పడేది వాళ్ళు లేదు. ఆ దాన్ని మనం మొదట పురించుకోలే, ఇంకొకరు శ్రమ పడబోయేది లేదు, మననే దాని నుంచి శ్రమ పడేము. దాని నుంచి ఆ సొల్యూషన్ ఎట్టా చూడాలి, ఒక నిదానం, దానికే క్షమ, ఆ పొరుమై ఉండాలి. ఆ విழிపుని అవేర్నెస్ తోని ఆ పొరుమైతోని మన నిదానంగా దేనినాలు హ్యాండిల్ చేసింది మనకు తెలాలే. అట్ట చెయ్యంగా మనకు కొంచెంగా మన పక్వం అనేది క్లియర్ ఏం చెయ్యాలా ఎట్టా చెయ్యాలా దేనికి చేసేము అనేది ఇంతని మనకు పురించిందుకు ఆరంభించను. అదావదు ఇది అన్నినేని వ్యవహారాల్లోనే ఏం వ్యవహారం నడిచినాலும் నడాపోతనాலும் నాకు రోగానే ఆ బ్రహ్మంగా ఉండేదానిచి నే దల్లోండి మారేదే లేదు, నే ఆ సచ్చిత్ ఆనంద స్వరూపంగానే నే ఉండాను అనేదిని అదిని క్లియర్ ఆ సామాన్య జ్ఞానంని మనకు తెలివా ఉన్నది అంటే దానిలో ఆ నిదానం పొరుమై అనేది మనకు బాగా వచ్చింది ఆరంభించిన. ఆ నిదానం రాంగా ఒక్కొక్క செயல்ని మన చూసే విధం ఆ విధం వచ్చి మారింది ఆరంభించును. ఇంకొకరితో వాళ్ళుடைய స్వభావం ఏమి, దేనించి వాళ్ళు అట్ట చేసేరు, దేనికి అట్ట చెప్పారు అనేది దాన్ని గమనించిందిగా ఆరంభించదు. అదే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఈ ఇచ్చా ద్వేషం అనేది అని మన లేకుండా చేయాలంటే ఈ గమనోని నిదానోని ఆ అవేర్నెస్ ఆ విழிப்பு ఆ గమనంతోని ఆ విழிப்பு నిలయలో మనం ఉండుకుని నిదానంగా అన్నిని చేసుకుంటా పోయినా ఉంటే మనకు వచ్చి అన్నిలో అవసరం ఎంచేపటికి అన్ని నడిచి రావాలి. అట్ట ఆ ఫీలింగ్ లోనే ఉంటే దానిచే ప్రచనలు కూడునే పోతుంది. అట్ట లేకుండా అన్నిలోని ఒక నిదానంగా మన నిదానం అంటే ఆయన ఎప్పుడుదా పోయి చేరడం అట అనేసి దానికి ఒక వరుతం మనసుకు వచ్చును. సరే మన అవసరపడంగానే ఆ కార్యం నడుతుందా ఇంకా కొంచెం మనకి టెన్షన్ వాళ్ళకి టెన్షన్ దానిచ్చి ఇది కొంచెంగా మార్చుకుంటా మననే రావలే. ఏమి ఎట్టా దేనించి ఈ అవసరపడకంటే కొంచెం అమైదిగా ఉంటే కొంచెం వేగంగా మనకి కార్యాలు నడిచేది కొంచెంగా అది ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుసును. వ్యవహారాలు ఇంకొత్తరు చెప్పాను
వ్యవహారం అనేది వేరే, మన మనసులో ఆ సామాన్య జ్ఞానం అనేది వేరే. ఆ సామాన్య జ్ఞానాలో మన యాంకర్ వేసి కూండుకోలే, ఆ దల్లో స్థిరపడుకుని ఆ నిదానాన్ని విழிపుతోని మన ఏవాళ ఉండి పళైసా ఉంటే ఆటోమేటిక్ గా ఈ ఉలగ విషయాలు వచ్చి ఎట్టా నడాలనో దానికి ఉండే టైం మన ఇయ్యంగా కొంచెం కొంచెంగా దల్లో పెర్ఫెక్షన్ అనేది వచ్చిందిగా ఆరంభించును. మనం వచ్చి మొట్ట పెర్ఫెక్షన్ రావలే నుంచేమో, పెర్ఫెక్షన్ అనేది నిదానంగానే వచ్చును. మన ఇన్ని దినాలు వచ్చిన ఆ పలకా నుంచి అది మెల్లిగా ఎప్పుడు వస్తుందో రాని దాన్ని బట్టి మన వద్దే వర్తపడాల్సిందో ఒక ఇదో కావాల్సింది లేదు. ఆ అవేర్నెస్ ఉంటే చాలు. ఈ తప్పు మనతో ఉంది, దాన్ని మనం మార్చుకోలే అనే అవేర్నెస్ కి ఎత్తుకొచ్చుకోలే. అవేర్నెస్ ఎత్తు రాంగా కొంచెం కొంచెంగా అది దాని టైం ఎత్తుకుని అది ఎట్టా మారాలనో అది మారుసును. మనం ఏం చేయాలి, ఈ అవేర్నెస్ లోని ఆ నిదానాలోని మన ఎప్పుడునే ఉండాలి. ఆ సచ్చిదానంద స్వరూపంగా మన ఉండేదిలోని మన ఎప్పుడునే మారకూడదు అనేదే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది. దానే అడుత శ్లోకాలోని చెప్పారు సూతాడి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఏషాం త్వదంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః యజంతే మాం దృఢవ్రతాః. దీనిలో ఏషాం తూ అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. దీనికి మోట ప్రశ్నే ప్రాబ్లమ్స్ ఇచ్చారుగా, ఇచ్చాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన. ఆ ద్వంద్వ మోహా నుంచే అన్ని ప్రశ్నే అనే దాన్ని చెప్పినారు. అది వచ్చి పుట్టిందులో ఉండే ఉంది అనేదే ఆట అనే దానిని ప్రశ్నని చెప్తారు. దానికి ఉండే తీర్వు ఏమి, సొల్యూషన్ ఏమి అనేది ఈ శ్లోకాలో చెప్పారు. దీనిలో వచ్చి ஏஷாம் ஏசம் எவர்கள் தூ தூண்ட மாறாக, அதாவது இதுல మొదటిదిలో వచ్చి అర్థార్థి అట్టా మనిషిలని, అదావదు సకామ భక్తి ఉండేవాళ్ళు ఈ మోహాల మాట్టుకుని ద్వంద్వ మోహాల మాట్టుకుని వాళ్ళు వచ్చి ఆ పుట్టిందులో ఉండేని వాళ్ళు ఆ మయకాలనే ఉండి కడేసిదాకా అట్ట ఉండి తిరిగి పిరవి ఆ సులల్లో మాట్టుకుని దానిలోనే ఉంటారు అనేదనే ఈ మొదటి శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు 28లో తీర్వులో జ్ఞానిని పట్టి అక్కడ చెప్పారు. జ్ఞానిలు వాళ్ళు అదే జిజ్ఞాసు కొంచెం నిష్కామంగా ఉండేవాళ్ళు ఎట్టా వాళ్ళు వచ్చి ఆ కొంచెం కొంచెంగా కర్మయోగం ఉపాసన జ్ఞానం అనే దాన్ని ఎట్టా వాళ్ళు అటెండ్ చేయరు అనేదాన్ని ఆ సిస్టమేటిక్ గా చెప్పారు. అదాவது ஏஷாம் ஏசாம் எவர்கள் அத ఇక్కడ వచ్చి తుమారాహ పుణ్య కర్మణం, పుణ్య కర్మణం అంటే పుణ్య మంచి చెయ్యాలని చేసేవాళ్ళు. ఈ మనసు శుద్ధంగా ఉండేదానికి ఏం చెయ్యాలనో అట్టా మారి ఈ మనసుని శుద్ధం చేసేట్టుగా ఉండే చెయ్యాలని చేసేది. అదాదు మనసులో తిరిగి తిరిగి అழுக்குలు వచ్చేట్టుగా ఉండే చెయ్యాలని చెయ్యకుండా మనసు బాగా శుద్ధం అవేట్టుగా కర్మయో సెల్ఫీ సుయనల లేని చెయ్యాలని చేసుకునే పోయేది. ఏ విధమైన ఆ ఎదురుబార్పుని లేకుండా సుయనలం లేకుండా ఆ ఏమి మన కడమలోనో దాని విరుపు వెరుపు లేకుండా చేసేది. అదే అట్టమాది చెయ్యల్లే పుణ్య కర్మణం. అట్ట చెయ్యాలని ఏసాం జనానాం ఏ మనుషులు చేసేరో వాళ్ళు వచ్చి పాపం అంతగతం వాళ్ళుடைய పాపం కీ వినయలు అన్ని ఉంది. పాపం అంటే
పుణ్య పాపం చెప్పేవి పుణ్యం చేసేవాళ్ళు அடுத்தடுத்து నింద పుణ్య செயல்லேనే చేసేవాళ్ళకి உடைய పాపం వచ్చి అంతగతం అంటే అలించిపోవడం, అంత అంటే ముడివుకు వచ్చును అని అర్థం. వాళ్ళు వచ్చి కొంచెం కొంచెం కానీ అన్ని పాపాలని వాళ్ళకి నీంగుకుంటా వచ్చును. అదే నుంచి వాళ్ళు పుణ్య కర్మాలు మట్టునే చేసేరు, పాప కర్మాలు వాళ్ళు చేసేదే లేదు. ఆ சுயநலம் అనేది లేకుండా ధర్మ మురైపడి ధర్మத்தின் మూలంగా కర్మయోగంగా అన్ని செயల్ని చెయ్యంగా వాళ్ళ మనసులో ఈ అழுக்கு అనేదే లేకుండా సకావుతుంది. విరుపు అనేదిలోని వాళ్ళు విడుబడుతున్నారు అనేది అక్కడ ముఖ్యం. ఏం చెయ్యాలనో దాన్ని చేసుకుంటా పోతరే తవర వాళ్ళకి ఏ విధ వెరుపు అనేదే ఉండదు. అదే ఇక్కడ మెయిన్ గా మన పురించుకోవాల్సింది. ఆ విరుపు లేకుండా పోయేప్పుడు ధర్మంగా అన్ని చేసేప్పుడు వాళ్ళు వచ్చి ద్వంద్వ మోహ నిర్ముక్తాగా వాళ్ళు ఈ ద్వంద్వ మోహాలోండి విడుబడితున్నారు. మొదటి శ్లోకాల్లో చెప్పినారుగా ఈ రాగద్వేషా నుంచి ఈ ద్వంద్వ మోహం అనేది మనకు వస్తుంది. ఆ మదిమయకం ఇరుమైలో మదిమయకం అనేది ఎప్పుడు వస్తుంది? ఇది ఇన్బొచ్చును, ఇది తుంబొచ్చును, ఇది నాకు కావాల, ఇది వద్దు అట, ఇది మానం, ఇది అవమానం అట అని సింతాని ఆ ఎన్నాళ్ళని ఎప్పుడు వస్తుంది? ఈ రాగద్వేషం ఉండేదాకానే వస్తుంది. దానిచ్చి వీళ్ళు ఎట్టా ధర్మంగా అన్ని செயல்கள் వచ్చి சுயநலமற்ற செயல்கள்గా అన్ని చెయ్యంగా నే చేసేను అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉండదు. దేనికంటే అన్ని ఈశ్వర అర్పణంగా వాళ్ళు చేసేదానించి వాళ్ళకి వచ్చి ఈశ్వరునుடைய కరువిగా ఉండుకుని అన్ని செயல் చేసేదానించి అనగా వచ్చేదాన్ని అన్ని ఈశ్వర ప్రసాదంగా వేరే వాళ్ళు ఎంచేదానించి వాళ్ళు నే చేసేను అనే ఆ ఎన్నం కూడా లేకుండా ఈశ్వరునికి కరువిగా ఉండుకుని ఇవాళ ఈ செயல் చెయ్యాల్సి ఉంది, అది వచ్చి అదిగా ఇట మరి నడుతుంది అనే అదాவது ఆ కడమై అనే ఆ భావంతో అదాவது పంచ యజ్ఞాలు మనం చూసామే. అప్పుడప్పుడు ఏం చేయాలో దీని వచ్చి యజ్ఞంగా ఒక మురైగా ఆ నియతి పడి అది వాటికి నడుతా పోయిందింటే అప్పుడు వచ్చి వాళ్ళకి ఈ ద్వంద్వ మోహం అనేది వాళ్ళకి లేకుండా సక్కావుతుంది. అట్ట పోంగా వాళ్ళు వచ్చి దృఢ వ్రతాహ వాళ్ళకి దృఢం అవుతుంది. ఆ ఎన్నం వచ్చి ఆ ఉయర్ந்த ఉண்மை ఏమి అనే దాన్ని వాళ్ళు పురించుకుని వాళ్ళు వచ్చి దానిలో ఉరుదిగా ఉండారు. వ్రతం అంటేనేని మన చెప్పుతామే వ్రతం అంటే మనహాని ఒక ఎన్నాన్ని ఎత్తుకొచ్చుకునేది. నేను ఇప్పుడు ఈ దినం నేను తినను అటానికి ఒక వ్రతం ఉండేది. లేకపోతే ఇన్ని దినాలు నేను మాట్లాడకుండా ఉంటును, ఈ దినం మాట్లాడకుంటును అటానికి మనగా మన ఒళ్ళుకు చిల విషయాల్ని చేసుకునేది వచ్చి వ్రతం. ఇక్కడ వచ్చి దృఢ వ్రతాహ అనేప్పటికి ఉరుదిగా ఈ ఎన్నాళ్ళనే ఉండేది. ఆ నిష్ఠాహ అటంతా చూసామేగా అదే ఇక్కడ అట్ట వాళ్ళుடைய ఎన్నం అవుతుంది. అట్ట పెట్టుకుని వాళ్ళే ఏం చేసేరు? మాం భజంతే వాళ్ళు నన్ను మొక్కేది వழிபడేరు, వాళ్ళే దేవుణ్ణి వழிபడేరు. వాళ్ళకి దేవుణ్ణి క్లియర్ గా పురించుతుంది. పురించేదా నుంచి వాళ్ళు ఆ మేలాన ఆ పరంపొరుల్ని వాళ్ళ నుంచే వాళ్ళు దాని ఆ మహిమైని ఉణర్ந்து దానిలో భక్తి చేసేరు అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదాவது ఏసాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాக భజంతే మాం దృఢవ్రతాக. అదాவது పుణ్యకర్మణ అంట పుణ్యమేని చెయ్యాలని చేసుకుంటాని. ఏసాం జనానాం ఏ జనాలు ఈ పుణ్యకర్మాలనే చేత ధర్మాలో ధర్మాన్ని ఆశ్రయించే అదాదు ధర్మంతోని అన్ని செயల్ని చెయ్యాల అటనిసి దాని అడిప్పడిగా పెట్టుకు పుణ్య செயలంతా చేసే ఆ మనిషిలకు ఏమవుతుంది? ఈ పాపం అంతగతం భవతి అటని చెప్పుకోవచ్చు. ఆ పాపం అంతగతం అంటే ఈ పాపం అనేది ముడివుకు వచ్చింది. అట్టతే వాళ్ళు
ద్వంద్వ మోహ నిర్ముక్తాహ. వాళ్ళు ఈ ఇరుమై నుంచి వచ్చే ఆ మోహం ఉందే కదా, దల్లోండి విడుబడితున్నారు. వాళ్ళు దృఢ వ్రతాహ, దృఢంగా ఎన్నాళ్ళు పెట్టుకుని నన్ను మొక్కేరు అనేది ఈ 28వ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో ఒక ఆర్డర్, ఒక అதாவது మొదటి లైన్ లో సంసార కార్య నివృత్తి. ఈ సంసారం మనకు వస్తుందిగా, కార్యం ఏమి, దాని నుంచి వచ్చే కార్యం ఏమి, ఈ పుణ్యం అనేది. సంసారనుடைய పుణ్య செயல்கள் செய்యంగా ఆ పాపం అనేది నివృత్తి అవుతుంది అనేదాన్ని మొదట చెప్పినారు. మనకుండే ఈ సంసారం అంటే ఏమి, ఈ తేవలేని ఈ బంధాలు, ఇదింతని సంసారం అట అనేసి చెప్పాము. ఆ సంసార నివృత్తి అది వచ్చి కార్యం. ఆ కార్యాన్ని అన్నినేని నివృత్తి అవుతుంది, పాప నివృత్తి అవుతుంది. రెండవది ఏం చెప్పేంటే సంసార కారణం కూడా నివృత్తి అవుతుంది. కారణం ఏమి, ద్వంద్వ మోహం అనేదే కారణం. ఆ ద్వంద్వ మోహాన్నిచ్చే ఆ అరివు మయక్కం వచ్చేప్పుడే అది అన్ని పాపాలంతా మన చేసిందిగా ఆరంభించాము. ఆ కారణం కూడా అణించిపోతుంది. దేనించి దృఢ వ్రతాగా వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఈ ద్వంద్వ మోహాలోండి విడుబడితున్నారు. దీనిలో మన ఈ శ్లోకం మూలంగా ఏం తెలుసుకుంటున్నాము, ధర్మాన్నించి పాప నివృత్తి నుంచి ద్వంద్వ మోహ నివృత్తి అవుతుంది. దానించి మనకు వివేక ప్రాప్తి అనేది అవుతుంది. అదే దృఢ వ్రతాహ. దానించి మనకు ముముక్షుత్వం, మనకు ఈ మోక్షాలో ఇచ్చై అనేది మనం ముழுமைగా విడుబడాలనే వచ్చి ఆ బ్రహ్మంగానే అవ్వాల అనే ఆ ఇచ్చై, ఆ ఎన్నం మనకు తోன்றுతుంది. ఆర్డర్ వచ్చి ధర్మక, அடுத்து పాప నివృత్తి నుంచి ద్వంద్వ మోహ నివృత్తి, దాని నుంచి వివేక ప్రాప్తి నుంచి ముముక్షుత్వం అనేది అవుతుంది. దీని నుంచి మనకు దీని அடுத்த శ్లోకాల్లో జ్ఞానం అనే దాని దీని నుంచి జ్ఞానం అనేది ముముక్షుత్వం ఉండగా మనకు ఈ జ్ఞానం అనేది తెలుసుకోలే అనే ఆ జిజ్ఞాస, ఆ విరుపం మనకు వచ్చింది ఆరంభించింది. దాని మూలంగా ఆ విరుపం రాంగా మన దాని పற்றி దీని వినీందుకు ఆరంభించేమో, శ్రవణం మననం నిధిధ్యాసనం చేసిందుకు ఆరంభించేమో. దానే அடுத்து చెప్పారు 29, 30 రెండు శ్లోకం మూలంగా. అది ఒకటి లేదు దానిలో, దాని విளக்கம் அடுத்த అధ్యాయాల్లోనే అవుతుంది. అది లైట్ గా చూస్తా అనక அடுத்த క్లాస్ లో అనసుతా. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇప్పుడు అందరు దేనికోసం నన్ను పూజించేరు, దేనికి నన్ను వழிబడేరు అనే దానికి ఇక్కడ చెప్పారు. జరా మరణ మోక్షాయ. జరా అంటే ముదుమై, మరణం అంటే తెలుసును. ఈ రెండుని దానిలోండి విడుబడేదానికోసం, ఈ ముదుమైలోండి మరణంలోండి మన విడుబడేదానికి దోరు ముయற்சி చేశారో వాళ్ళు వచ్చి மாம் ஆசிரித்ய, என்னை சார்ந்து, நன்னு சரணடைஞ்சு. கிருஷ்ணர் பேரு பக்தர். நன்னு என்னை, மாம் అంటే என்னை, ஆசிரித்ய అంటే சரணடைஞ்சு. అంటే ఎవர்கள் ఏ జరా మరణ మోక్షాయ దోరు ముదుమై మరణం దిల్లోండి విడుబడేదానికోసం ముయற்சி చేసుకుంటా ఉండేవాళ్ళు. మాం ఆశ్రిత్య నన్ను శరణடைஞ்சு తే వాళ్ళు బ్రహ్మ తద్విదుహు, அதாவது
ఆ బ్రహ్మాని అరించుకుంటున్నారు. ఎట్టా అరించుకుంటున్నారు? కృత్స్నం. కృత్స్నం అంటే ముழுமைగా టోటల్ గా అరించుకుంటున్నారు. అది బ్రహ్మాని మట్టు లేదు, అధ్యాత్మం కర్మచ అఖిలం. అதாவது అధ్యాత్మం అంటే ఇక్కడ వచ్చి రోగ, మనకు రోగ ఉరంజి ఉండే ఆ ఆత్మ, మనకు రోగ ఉండే ఆ ఆత్మాని బ్రహ్మాని పற்றி తెలుసుకుంటున్నారు, ఆత్మాని పற்றி తెలుసుకుంటున్నారు. కర్మ అఖిలం అన్ని செயல்கள், అఖిలం అంటే అన్ని செயல் పట్రియ అన్ని அறிவுని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ ఈ 2 శ్లోకం మూలంగా ఒక 7 విషయాల్ని ఇక్కడ చెప్పారు. ఈ 7 విషయాన్ని அடுத்த అధ్యాయాల్లో మనకు విరివిగా చెప్పపోయారు. దానికి ఒక ఇంట్రొడక్షన్ 7 విషయాలు చెప్పారు అనేది మట్టుం ఇక్కడ ఊరికే లైట్ గా ఒక ఆ వార్తల్ని మట్టుం మనకు ఇక్కడ కృష్ణర్ వచ్చి அறிமுகப்படுத்தார். ఏం వార్த்தை? బ్రహ్మ అనే వార్த்தை, అనగా అధ్యాత్మం, అనగా కర్మ, కర్మ செயல். అధ్యాత్మం అంటే ఆత్మ, మనకు రోగం ఉండే ఆత్మ. బ్రహ్మ అంటే అన్నికి అధిష్టానంగా ఉండే ఈ బ్రహ్మం. ఆత్మ అనేది వచ్చి మనకు రోగం ఉంది అటానికి మనం ఎంచేము ఈ ఆత్మని మనం మొదట ఎట్టా ఎంచేము? దేహాత్మ. ఈ దేహనే ఆత్మ అని ఎంచేము. అనగా ఇదింతా చదివింది ఆరంభించంగా కొంచెం అని నేను నన్ను జీవాత్మ అటానిసి ఎంచేను. ఆనగా ఒక స్టేజ్ మనసు పక్వం అవంగా ఈ జీవాత్మ అనే పరమాత్మ అనే దాన్ని మన పురించుకుంటున్నాము. మేలాన నిలైకి పొయ్యేప్పుడు అదే పరమాత్మ అనేది పురించుకుంటాం. మోట దేహాత్మ నిலையில ఉండే మనసు అనగా జీవాత్మ నిலைకి వస్తుంది. அடுத்து పరమాత్మ నిலைకి అన్నిని పురింజంగా ఆ పక్వం అడంజేవు అనేదే ఇక్కడ చెప్పారు. ఇందులో వచ్చి మొదట మన ముయర్చిని ఉండాలా, దేవుడుடைய అనుగ్రహాన్ని ఉండాలా అనేదాన్ని ఇక్కడ ఈ 29వ శ్లోకం మూలంగా చూసాము. అదావదు ఈ ముయర్చి అనేది యతంతి అనే వార్త మూలంగా ముయర్చి చేసేది మామాశ్రిత్య, అక్కడ శరణాగతి అనేది ఆ భక్తి అనేది ఉండాలా, ఆ వినయం. అదావదు మన వచ్చి పండితర్లు మన చదువంగా నాకు ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళని పండితర్లు అని చెప్పేము అనేదాన్ని మన 2వ అధ్యాయంలో 11వ శ్లోకాలని మనం చూసాము. ఆ పండితరులుగా ఉండే వాళ్ళే నాకు తెలుసును అనే అహంకారం వచ్చి రాకూడదు. ఆ పనివు అనేది ఎప్పుడు వచ్చును? దేవుణ్ణి శరణ్యడితనే. ఆ దేవుడు అన్ని కాని వాండే ఉన్నాడు. నాకు రోగం ఉండే ఆ సామర్థ్యాన్ని వాణ్ణించే వచ్చింది అనేది మనం పురించుకునేప్పుడు మనకు వచ్చి ఆ అహంకారం అనేది ఉండదు, ఆ వినయం అనేది రావలే, ఆ పనివు అనేది రావలే. బాగా తెలంగా ఇంకా పనివు అనేది రావలే. అడియారుக்கும் అడియేనుగా అవ్వాలే తడిసిద్దా చెప్పేరిగా ఆదిని మనం పురించుకోలే. ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఫీల్డ్ లో అరిసి నెற்பయిరు వచ్చి నిండా అది బాగా మొళంగా ఏమవుతుంది? బాగా వంగుసును. కదిర్లు ఆ మణిలు నిండా ఉంటే అది ఆటోమేటిక్ గా వంగితుంది. అది మరి బాగా తెలంగా ఆ పనివు అనేది రావలే అనేదానే ఇక్కడ చెప్పారు. అది ఎప్పుడు వచ్చును? ఈశ్వరుని మామాశ్రిత్య అనే వార్త మూలంగా దానే చెప్పారు. ఆ శరణాగతి ఉంటేనే, శరణాగతి అంటే ఏమి? ఆ కన్మూస్తే కురుట్టు నమ్మికే లేదు. ఇది వచ్చి పురింజుని, ఆ జ్ఞానాన్ని పురింజుని అన్నిలోని ఆ నీకమర ఆర్డర్లీనెస్ అనేది అన్నిలోని ఉంది. దాన్ని పురించి మన செயல்పడేము. మన మనస్సు బుద్ధిని అట్ట తూకి పెట్టి ఏం చెయ్యాలనో దాన్ని ఆ వెరుపు అనేదిలో మార్చుకోకుండా అవేర్నెస్ తో ఏం చేయాలనో ఆ కడమల్ని మనం చేసుకుంటా పోంగా ఆ ముయర్చితోని మనం చెయ్యంగా మనకి ఈ జ్ఞాన తెలివి అనేది ఇంకా బాగా వచ్చింది ఆరంభించును అనేదే దీని మూలంగా చెప్పారు. దేని పట్టియ జ్ఞానంతా వచ్చును అనేప్పుడు మొదటి శ్లోకాల్లో 3 చెప్పినారు. బ్రహ్మం, అధ్యాత్మం, అనగా కర్మ. ఈ 3ని పెట్టి తెలుసుకుంటూ ఉన్నాము. அடுத்து వచ్చి 30వ శ్లోకంలో అధిభూతం అధిభూత
అధిదైవం రెండు చెప్పిండారు. అధిభూతం అధిదైవం. అధిభూతం అంటే 5 భూతాలు ఉందేగా దాని ఉடைய నిలయలు ఏమి దాని పற்றி తెలుసుకుంటాము అనగా అధిదైవం అంటే ఆ దైవీక నిలయలను పற்றி తెలుసు. ఈ ప్రపంచాన్ని పற்றி అనగా అన్ని సేరిన ఆ దైవీక నిలయలు హిరణ్య గర్భన్ అట్టా ఒక అది ఇంత పற்றி క్లియర్ మన 8வது అధ్యాయాల సూతం ఇది ఈ వార్తలు మట్టు మన తెలుసుకుంటే సాన్. అధిభూతం అధిదైవం అనగా அடுத்து అధి యజ్ఞం. ఇంకొక వార్త అది యజ్ఞం. అది యజ్ఞం అంటే ఆ వేల్విలోని ఇది అన్నిలోని అన్నిలోని దోర్ని చూసేది నన్నే చూసే ఆ పరంపొరుల్ని అది దైవాలో అది భూతాలో అది యజ్ఞంగాని చూసేరు. అట్ట చూసేవాంటే డోర్ అట్ట అరించుకుంటున్నారో అన్నిలోని ఆ పరంపొరులే ఉంది డోర్ తెలుసుకుంటున్నారో తే వాళ్ళు ప్రయాణ కాలే అపి. ప్రయాణ కాలం అంటే సచ్చేప్పుడు ఆ మరణ కాలాలో ఆ క్షణాలో కూడా మాం విదుహు యుక్త చేతసక. యుక్త చేతక అంటే ఒరుముఖపట్ట మనసుతోని ఆ సచ్చే టయాలో కూడా నన్నే వాళ్ళు ఎంచుతారు, నన్ను పురించుకుంటారు. దోరు ఇట మరి అన్నిలోని నేనే ఉండాను అన్ని కాని నేనే ఉండాను అటని తెలుసుకుంటున్నారో వాళ్ళు ఆ యుక్త చేతస అంటే ఒరుముఖపట్ట మనసుతోని అన్నిలోని నేనే ఉండాను అనేదాన్ని వాళ్ళు క్లియరా తెలుసుకుంటారు, నన్ను క్లియరా పురించుకుంటారు అనేదాన్ని. ఆ నన్ను అనేప్పుడు ఇక్కడ మా ఎన్నైని వేసింది పరంపొరుள் అనేదాన్ని మన పురించుకోవాలి. నీకమర నిరంజన ఆ పరంపొరుள் అనేదాన్ని ఆ బ్రహ్మం అనేదాన్ని ఇక్కడ మన తెలుసుకోవాలి. దీని పற்றி అన్ని నేనే వాళ్ళు పురించుకుంటున్నారు. అதாவது జ్ఞానం విజ్ఞానం ఏ జ్ఞానాన్ని పற்றி దీని అన్ని తెలుసుకుంటున్నారో అది వచ్చి విజ్ఞానంగాని అవుతుంది అనేదే ఈ 7 వార్త మూలంగా మనం తెలుసుకునేది. అన్ని కాని వాండే ఉన్నాడు అనేదాన్ని అదావదు మొదట ఆత్మ అనాత్మ వివేకం చేసాము, అన్నిని పిరిచి పురించుకున్నాము. ఆనగా ఇప్పుడు ఏం చేసేమో అన్నిలోని వాండే ఉన్నాడు అనేదాన్ని పురించుకునేప్పుడు అన్ని కాని వాండే ఉన్నాడు అనేప్పుడు దాని తగ్గట్టు మన డే టు డే లైఫ్ లో வாழ்க்கைలో ఒక్కొక్క క్షణాన్ని వాణ్ణి నీకమర నిరంజి ఉండే ఆ పరంపొరుల్ని పురించి మన అవేర్నెస్ తో సేల్స్ చేసేప్పుడు దానిuடைய మహిమై అనేది బాగుండు అనేదాన్ని ఇక్కడ మన పురించుకుంటున్నాం. ఆ దీన్ని వాళ్ళు పురించుగా పనిచేసేది ఆ செயల్లో అన్నిలోని ఆ అవేర్నెస్ తో ఆ పరంపొరుల్ని ఉடைய ఆ ఆర్డర్లీనెస్ ని గమనించి వాళ్ళు செயల్ని చేసిందిగా ఆరంభించండి. అన్నిలోని అది అధిభూతం అది దైవం అన్ని అది యజ్ఞం అన్నిలోని ఆ పరంపొరుల్ని వాడి నుంచి చూసింది వెళ్ళవుతున్నాయి. అన్ని కాని ఆ పరంపొరులే ఉంది అటానిసి వండుతుంది. ఎంచేప్పుడు అది పాజిటివ్ గా ఉండొచ్చు నెగటివ్ గా ఉండదు తప్పు రైట్ అటానిసి మన మనసే చెప్తుంది. మన వెరుపు నుంచే అన్నిని తప్పు రైట్ నుంచి చెప్తా ఉంటాము. అది దాని పక్వాని తగ్గట్టు అన్ని నేని ఆ ఫ్లోలో పోతా ఉంది అనే దాని స్వభావపడి అన్నినేని పోతా ఉంది. మన ఒళ్ళు మనసు కూడా అదే మరియే ఆ ఫ్లోలోనే పోతా ఉంది అనేదంతా మన పురించుకుని దాని మన ఆ గమనించి మన పొయ్యేప్పుడు ఇది వచ్చి అదావదు యుక్త చేతక ఆ ఒరుముఖపట్ట మనస్సుతో దాన్ని చేసేప్పుడు అంటే ఈ మరణ కాలాలో కూడా దాన్ని వచ్చి వాళ్ళు తెలుసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి ఏ విధమైన సంచలం అనేది మనసులో కొంచెం కూడా వచ్చిందుకు వాయిపే లేకుండా కాకుండా అదే వద్దే ముఖ్యం. దీని నుంచి ఏం ప్రయోజనం అంటే వాళ్ళు ఏ విధమైన మనసులో చలనం అయ్యో నాకు ఇట్టవిందే అట్టవిందే అనేది ఏ చలనం రాదు. ఏంటంటే అన్ని వాండుடைய దిల్లో పోతా ఉంది. ఆ ఫ్లోలో మన ఆ కొట్టుకుపోయే నీళ్ళలో ఏముంది అది వాటి పోతా ఉన్న అదే మాది ఈ வாழ்க்கை దానిలో మన ఒక ఇంతోండి నీరు తుళి ఎన్నో ఎట్ట ఫ్లడ్ మాది పోతా ఉంది వెల్లం మాది పోతా ఉంది. ఇందులో చిన్న నీరు తులియే మన దానికి దానిలో మనం ఏం చేసిందిలోను ఏం చేయాలను మనం ఏం చేయాలను దాన్ని మటు చేసి మన వాటికి దానిలో
ఎంజాయ్ చేసుకు ఆ వాళ్ళకిని మన ఎంజాయ్ అయ్యో ఇట్ట విసిందే అట ఇదిని పోకుండా మన అదిని ఎట్టా ఎంజాయ్ చేయాలనో దాన్ని ఎంజాయ్ చేసి పోతా ఉండాల్సిందే దాని ఇక్కడ చెప్పేది. సుతాడి அடுத்த క్లాస్ దీనియుடைய సమ్మరీ ఒక మాట చూసి మన మండేలోండి ఈ రివిజన్ ఆరంభిస్తాడి. హరి ఓం.